పిల్లవాడు పుట్టాడు, సరిపోయిందా? పిల్ల పుట్టింది, పాప పుట్టింది, సరిపోయిందా? అయిపోయిందా? తల్లిదండ్రులు అమ్మయ్య ఫినిష్ అనుకుంటారా? అప్పుడే అసలు స్టార్ట్ అవుతుంది. అవునా? వాళ్ళని ఒక్కొక్క రోజు వాళ్ళు పెరగాలి, మైల్ స్టోన్స్ పాకే టైంకి పాకాలి, నడవాల్సిన టైంకి నడవాలి, మాటలు వచ్చే టైంకి రావాలి, మళ్ళీ స్కూల్ జాయిన్ అయ్యే టైంకి వాళ్ళకి అంత జ్ఞానం, అంత ఐక్యూ. యేసు ప్రభువారి యొక్క రక్తంలో మన పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందితే క్రొత్త జన్మ అనుభవం. అది రక్తం ద్వారా, యేసే రక్తం ద్వారా. ఇప్పుడు క్రొత్త జన్మగా నూతన సృష్టిగా మార్చబడిన మనము, దెర్ ఇస్ అ లాంగ్ జర్నీ. ఇప్పుడు చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది, వెళ్ళాల్సిన మార్గం చాలా ఉంది, ఎదగాల్సిన బాట చాలా ఉంది. ఇప్పుడు విశ్వాస జీవితం ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీగా ఉండదండి. ఇప్పుడు పుట్టిన బిడ్డలకు కూడా ఈజీగా ఉంటుందా? ఎన్ని బ్యాక్టీరియాలు, ఎన్ని వైరస్లు రెడీగా ఉంటున్నాయండి. అందుకనే కదా పుట్టిన దగ్గర నుండి ఒక్కొక్క వ్యాక్సిన్ వేస్తూనే ఉంటాం. పిల్లలు పుట్టిన తర్వాత దాదాపు వాళ్ళు ఒక ఏజ్కి వచ్చే వరకు వాళ్ళ మీద చాలా డబ్బులు, వ్యాక్సిన్లకి, ఆ మందులకి, వాటికి ఫుడ్కి, వాటికి చాలా ఖర్చు అవుతుంది తల్లిదండ్రులకి. ఎందుకంటే ఆ బిడ్డ ఎదగాలి, ఆరోగ్యవంతుడుగా అవ్వాలి, రోగ నిరోధక శక్తి పెరిగే వరకు ఏ వైరస్ వచ్చినా, ఏ బ్యాక్టీరియా వచ్చినా, ఏ బ్రేక్అవుట్ వచ్చినా చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ బిడ్డను కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు విశ్వాస జీవితంలో యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా క్రొత్త జన్మ అనుభవాన్ని పొంది నూతన సృష్టిగా మార్చబడ్డాం, పుట్టాం అప్పుడే ఆత్మీయంగా. ఇప్పుడు చేయాల్సిన ప్రయాణంలో అపవాది మన మీద దాడి చేస్తాడు ఖచ్చితంగా. మన విరోధి అయిన అపవాది మన మీద దాడి చేస్తాడు. ఇప్పుడు వాడిని జయించాలంటే మళ్ళీ యేసే రక్తమే కావాలి. హల్లెలూయా! అర్థమవుతుందండి? అంటే విశ్వాస జీవితంలో నా పాపముల నుండి విడుదల పొందడానికి నేను యేసే రక్తాన్ని ఆశ్రయించాను కాబట్టి ఇనఫ్, డన్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అనుకోవడానికి లేదు. ఇక యేసే రక్తంతో నాకు ఏ పని లేదండి, ఇంకా మళ్ళీ నేను ఫ్రీగా స్వేచ్ఛగా బ్రతికేయచ్చు, ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ బీయింగ్ అనుకోవడానికి లేదు. నా శక్తితో, నా బలంతో, నా జ్ఞానంతో, నా సామర్థ్యంతో ఏదో ఒకలాగా దేవుని మెప్పించే బ్రతికేస్తానంటే కుదరదు. ఎందుకంటే దిస్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ అ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ భూమి మీద మన జీవితము, మన దినముల వంటివి, యుద్ధ కాలము వంటిది మానవుని జీవితము.